స్టవ్ ఆన్ చేయాలి, కడాయి పెట్టుకోవాలండి. ఈరోజు కర్రీ బోడ కాకరకాయ అంటారండి, మేమైతే బోడ కాకరకాయ అంటామండి. మరి మీరేమంటారో తెలియదండి, మేము మాత్రం బోడ కాకరకాయ అంటాం. ఇవి అడవిలలో దొరుకుతాయండి. ఈరోజు ఈ కర్రీ చేస్తున్నానండి. ఇప్పుడు కొబ్బరి వేయాలండి, కొంచెం కొబ్బరి ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీ చిన్నగా ఉన్నప్పుడు మేము తినకపోయేదండి, కానీ ఒంటికి మంచిది, చాలా మంచిది ఆరోగ్యానికి అని మా డాడీ తినురు అని తీసుకొచ్చేవాడండి. అప్పటి నుంచి కొంచెం కొంచెం అలవాటు అయిందండి. ఇప్పుడు మంచిగా తింటామండి. ఒక స్పూన్ ధనియాలు వేయాలండి. కొంచెం వేగింది చూడండి కొబ్బరి కొంచెం వేగాక ధనియాలు వేయాలండి. ధనియాలు వేసినాక హాఫ్ స్పూన్ జీలకర్ర అండి, 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఇంత పట్ట, అన్నమాకు అన్నీ వేయాలండి. ఇవి బాగా ఫ్రై చేయాలండి. వేగిపోయాయండి. కొంచెం ఫ్రై కాగానే తీసేసి కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసాక ఉల్లిగడ్డ వేయాలండి. ఉల్లిగడ్డ మొత్తం వేగాక ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టమాటా వేసి మగ్గిద్దామండి. ఎంత బాగా ఉల్లిగడ్డ వేగితే అంత టేస్ట్ అవుతుందండి కర్రీ. ఇలా బాగా వేగింది కదండి ఉల్లిగడ్డ. ఇప్పుడు కరివేపాకు వేద్దామండి. కొంచెం ఇలా కరివేపాకు కర్రీలో వేసామనుకోండి తీసి పడేస్తారండి, పిల్లలు అస్సలు తినరు. ఈ కరివేపాకు వల్ల తినడం వల్ల జుట్టుకు మంచిది, కళ్ళకు మంచిది, చాలా బెనిఫిట్లు ఉన్నాయండి కలమాకులో. అందుకే ఇలా వేసేసానండి. ఇలా వేసి పేస్ట్ చేశాను కదండి, వాళ్ళకి తెలియని కూడా తెలియదు పిల్లలకి. టమాటా మగ్గాలండి. ఈ ఆనియన్స్, కరివేపాకు, టమాటా అంతా మగ్గాక పేస్ట్ చేద్దామండి. ఈ ఆనియన్స్ టమాటా బాగా మగ్గిందండి. ఇది కొంచెం చల్లారాక ఇది పేస్ట్ చేద్దామండి. ఇప్పుడు ఇది పేస్ట్ చేస్తాం కదండి, కరివేపాకు అస్సలు కనపడదండి, అప్పుడు తినేస్తారండి. అలా వేసామనుకో కర్రీలో తీసి పడేస్తారండి. కుక్కర్ పెట్టాలండి. కొంచెం వేడి కావాలండి. ఒరిజినల్ అండి, పల్లి నూనెనండి. ఇలాంటి నూనెనే వాడతామండి మేము, గానుగ నుంచి తీసిన నూనె అండి. ఒక పావు ఆయిల్, పల్లీలు తీసుకొని వెళ్ళి మా ముందేనే పట్టించుకొని ఆయిల్ తీసుకొని వస్తామండి. మాకు బయట తీసుకున్న ఆయిల్ నచ్చదండి, కల్తీ అవుతుందని. ఇక జీలకర్ర వేయాలండి, టీ స్పూన్ జీలకర్ర అండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా ఆనియన్, టమాటా అన్నీ కలిపి ఇలా మెత్తగా పేస్ట్ చేశానండి. ఆ పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. అలా మగ్గితే టేస్ట్ బాగా వస్తుందండి. ఫ్రెష్ అల్లమెరగడ్డ అండి, ఎప్పటిదప్పుడే ఇలా అల్లమెరగడ్డ ఫ్రెష్గా వేస్తామండి, కర్రీ టేస్ట్ అవుతుందండి. ఏ కర్రీ వండాలన్నా అప్పటికప్పుడే పట్టేస్తామండి అల్లమెరగడ్డ. కొంచెం తీసుకొని దంచి ఫ్రెష్గా వేస్తామండి కర్రీలో. ఇది అల్లమెరగడ్డ, పసుపు కొంచెం వేగాక ఇది చెప్పాను కదండి, మేమైతే బోడ కాకరకాయ అంటామండి వీటిని. మరి మీరేమంటారో తెలియదండి, కామెంట్ బాక్స్లో చెప్పండి మీరేమంటారు. ఎప్పుడు చూసినా వాగుతూనే ఉంటుంది అనుకోకండి, మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయ్యారు కదండి. అలా అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి. ఇలా ఈ మసాలాకి పట్టుకోవాలండి బాగా. కొంచెం 2 నిమిషాలు వేగాలండి. వేగాక మిగతా వేద్దామండి. కొత్తిమీర కలమాకు వేస్తున్నానండి. ఒక పెద్ద స్పూన్ కారం అండి, ఇంకొంచెం వేద్దామండి కారం. మేము సాల్ట్ కూడా పింక్ సాల్ట్ తింటామండి. ఇది 1.5 స్పూన్ వేస్తున్నానండి. హెల్త్కి మంచిదని మా ఆయన పింక్ సాల్ట్ తీసుకొస్తాడండి. బాగా వేగింది కదండి, వాటర్ వేస్తున్నానండి. వాటర్ పోసి ఒక 3 విజిల్ ఇప్పించేసాను అనుకోండి, కర్రీ అయిపోతుందండి. వావ్, సూపర్ అండి, సూపర్, ఎంత బాగుందండి చూడ్డానికి కర్రీ.